అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రసవిహారి గారు రచించిన నులక మంచం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కారు వేగంగా సాగిపోతోంది. నీలాకాశపు పందిరి కింద సాయం సంధ్య వెలుగుల్లో పచ్చని పంట పొలాలు సరికొత్త కాంతులు వెదజల్లుతున్నాయి. గలగల ప్రవహించే పిల్ల కాలువలు, వాటిపై అటు ఇటు తిరుగుతున్న తెల్లని కొంగలు, పంటచేల గట్లపై పచ్చగడ్డి మోపులతో అక్కడక్కడ పల్లెపడుచులు, చెంగు చెంగున గెంతుతూ వారిని అనుసరిస్తూ సాగిపోయే అమాయకపు గొర్రె పిల్లలు. నిండైన పల్లె అందాలకు అద్దం పట్టే ఇలాంటి దృశ్యాలెన్నో కనుల ముందు కనిపిస్తూ వెనక్కి పరుగు తీస్తున్నాయి. కారు వెనక సీట్లో కిటికీ పక్కగా జారబడి కూర్చున్న సీతారామయ్య ఆలోచనలు జరిగిపోయిన రోజుల్లోకి జారిపోతున్నాయి. నీలకంఠాపురం సీతారామయ్య పుట్టిన ఊరది. అరకరం మెట్ట, ఒక గది, తాటాకుల ఇల్లు, ఓ నులక మంచం, ఇవే సీతారామయ్యకు అంది వచ్చిన వారసత్వ ఆస్తులు. సహజంగా కష్టజీవి కావడంతో చెమటోడ్చి తన ఆస్తిని 4 ఎకరాల పల్లం వరకు పెంచాడు. మేనత్త కూతురైన ఆదిలక్ష్మిని కట్టుకున్నాకే తన ఆస్తి పెరగటంతో ఈ అదృష్టమంతా తన భార్యదేనని చెప్పుకుంటాడు సీతారామయ్య. ఒకే ఒక మగ సంతానం. తన కొడుకు తనలా కష్టపడకూడదని, దర్జాగా ఉద్యోగం చెయ్యాలని పట్టుదలతో చదివించి ఓ ఉద్యోగస్తుడిని చేశాడు. ఉన్నదాంతో ఆనందంగా గడిచిపోతున్న రోజులు సీతారామయ్యకు అకస్మాత్తుగా శూన్యంగా మారిపోయాయి. అనుకోకుండా బయటపడిన ఊపిరితిత్తుల రోగం భార్య ఆదిలక్ష్మిని 6 మాసాలు మంచాన పడేసి అట్నుంచి అటే పైలాపాలకు తీసుకెళ్లిపోయింది. ఒంటరిగా మిగిలిపోయిన సీతారామయ్యకు వయసు మరింత భారం కావడంతో ఇష్టం లేకపోయినా ఊరు విడిచి పట్నంలో ఉంటున్న ఒక్కగానొక్క కొడుకు ఇంటికి తరలిరాక తప్పలేదు. కొడుకు శేఖర్ది గవర్నమెంట్ ఉద్యోగం. నొప్పించక తానవ్వక అనే మనస్తత్వం. కోడలు సరిత చదువుకుంది. పైగా కొడుకు కోరి చేసుకున్న పిల్ల. ఎందుకో ఆమెకు పల్లెటూరి మనుషులన్నా, ఆ వాసనలన్నా కాస్త చిన్న చూపు. భూమి మీద మనుగడ సాగించే ప్రతి ప్రాణి మట్టికి రుణపడి ఉంటుందన్న సంగతి చాలా మందిలాగే ఆమెకి తెలీదు. ఇక మనవలు చందు సృజనల విషయానికొస్తే కాలంతో పరుగులు పెట్టే చదువుల పోటీలో బంధాలు, బంధుత్వాలు, ఆత్మీయతలు అనే పదాలకు అర్థాలు తెలుసుకునేంత తీరిక లేదు ఆ చిన్నారులకు. ఇక సీతారామయ్యకు తనకంటూ మిగిలింది చిరకాలంగా తనతోనే ఉంటున్న ఒకే ఒక్క తోడు, నులక మంచం. అలసటలో అక్కున చేర్చుకుని ఊరటనందించే అమ్మైనా, కలతల్లో కన్నీళ్లు పంచుకుని వెన్ను తట్టే నేస్తమైనా, లేమిలోనూ లేమిలోనూ వెన్నంటే ఉండే జీవిత భాగస్వామి అయినా ఆ నులక మంచమే. తన శేష జీవితానికి ఓ ఆసరా, ఓ ఆలంబన, ఓ ఆధారం అనుకున్న ఆ నులక మంచం గురించే ప్రస్తుతం సీతారామయ్య ఆలోచనలన్నీ. తాతయ్య దిగు! మనవడి మాటలతో ఈ లోకంలోకొచ్చాడు సీతారామయ్య. చీకటి పడి ఎంతసేపైందో తెలీదు. తానెక్కడికొచ్చాడో కూడా తెలీదు. ఇప్పుడెందుకు దిగుతున్నాడో తెలీదు. కొడుకు కోడలు మనవలతో కలిసి అన్నవరంలో దైవదర్శనం చేసుకున్నాక కారెక్కి సుమారు 4 గంటలయ్యుంటుంది. అంతసేపు కారులో కూర్చోవడం సీతారామయ్యకే కాస్త ఇబ్బందిగానే ఉంది. నెమ్మదిగా కారు దిగుతూ, ఆది, ఇక్కడెందుకు ఆపార్రా? అడిగాడు మనవరాల్ని. తన భార్య ఆదిలక్ష్మి తానింట మనవరాలి రూపంలో మళ్లీ పుట్టిందని ప్రేమతో ఆది అని పిలుస్తారు సీతారామయ్య. తాతయ్య, దా టిఫిన్ చేద్దాం పిలిచింది సృజన. అదో పెద్ద పెంకుటిల్లులా ఉంది. చుట్టూ భారీగా ఖాళీ జాగా. ఓ పక్క పెద్ద నీళ్ల కుండీలో పైపులోంచి పెద్ద ధారగా నీళ్లు పడుతున్నాయి. మరో పక్క 10-12 నులక మంచాలు వేసి ఉన్నాయి. ఆ వాతావరణం చూశాక కాసేపటికి అదో హోటల్ అని అర్థమైంది సీతారామయ్యకి. కొడుకు కోడలు పిల్లలు ఓ నులక మంచం మీద కూర్చున్నారు. తాతయ్య, దా కూర్చో. చూసావా, ఇక్కడన్నీ నీ మంచం లాంటివే అన్నాడు మనవడు చందు. నెమ్మదిగా ఓ నులక మంచం మీద కూలబడ్డాడు సీతారామయ్య. అతని ఆలోచనలు మళ్లీ తన నులక మంచం వైపు సాగుతున్నాయి. ఏమండి, ఈ మంచాలెంత బావున్నాయో! కూర్చోడానికి భలే సౌకర్యంగా ఉన్నాయి కదండి. అక్కడి మంచాల గురించి సరిత భర్తతో అంటున్న మాటలు సీతారామయ్య చెవిన పడ్డాయి. గత కొద్ది రోజులుగా వేధిస్తున్న కోడలి ప్రవర్తన గుర్తుకొచ్చింది. ఈ ఇంట్లో పడుకోవడానికి మంచాలు లేవనుకుంటున్నారా? ఆ కుక్కి మంచం ఏమైనా హంసతూలిక కల్పమా? పల్లెటూరి మనుషులు, పల్లెటూరి బుద్ధులును. తనతో తెచ్చుకున్న నులక మంచం విషయమై కొడుకింట్లో అడుగుపెట్టిన మొదటి రోజు కోడలతో ఎదురైన అనుభవం అది. ఆ రాత్రి పిల్లల గదిలో ఓ పక్కగా తన మంచాన్ని వేసుకుని పడుకున్నాడు. విడిచి వచ్చిన సొంత ఊరితో పాటు యాదృచ్ఛికంగా ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయిన తన తల్లి గుర్తుకు రావడంతో దుఃఖం పొంగుకొచ్చింది సీతారామయ్యకు. బహుశా అందుకేనేమో సొంత ఊరిని కన్న తల్లితో పోలుస్తారు.
అలా ఆలోచనల మధ్య మనసుకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు సీతారామయ్య. అలవాటు ప్రకారం చీకటి ఉండంగానే తెలివొచ్చేసింది సీతారామయ్యకి. ఇంట్లో ఇంకా ఎవరూ లేచినట్టు లేదు. కాసేపు అలాగే మంచం మీద కూర్చొని లేచి వీధి తలుపు తెరుచుకొని డాబా మీదకి వెళ్లాడు. వేకువ వెలుగులు పరుచుకుంటున్న ఆకాశం, మసకబారుతున్న చుక్కలు తిని చూడగానే తన పరిచయస్తుల నడుమ ఉన్నట్టనిపించింది ఆయనకి. చాలాసేపు డాబా మీద గడిపాడు సీతారామయ్య. గదిలో పిల్లల్ని లేపడానికొచ్చిన సరిత గోడకు జారేసి ఉన్న నులక మంచాన్ని చూసింది. చిచి, ఈ ముసలాయనికి ఇంకెలా చెప్పాలో, గది అందమే పోయింది అనుకుంటూ ఆ మంచాన్ని తీసుకెళ్లి బయట స్టోర్ రూంలో పడేసింది. మామూలుగా రాత్రి పడుకునేందుకు గదిలోకొచ్చిన సీతారామయ్య తన మంచం కనబడకపోవడంతో గతుక్కుమన్నాడు. సరితమ్మా, ఇక్కడ నా మంచం అంటుండగా స్టోర్ రూంలో భద్రంగా ఉంది. అయినా మీకు చెప్పాను కదా, ఆ డొక్కు మంచం వద్దని. ఎంత అసహ్యంగా ఉందది. రూంలో ఉన్నది డబుల్ కాట్ కదా, పిల్లలతో పాటు మీరు పడుకోండి అంటూ విసురుగా వెళ్లిపోయింది సరిత. పరిస్థితులు పాత మనుషుల్లోని కొత్త మనుషుల్ని బయటపడుతున్నాయి. సీతారామయ్య కాసేపటికి తేరుకొని పిల్లల మంచం మీద ఒక పక్కగా నడుం వాల్చాడు. మెత్తని పరుపు ముళ్లలా గుచ్చుకుంటోంది కోడలి మాటల్లా. సమయం గడుస్తోంది. గడియారం చెప్పుడులా ప్రతిధ్వనిస్తోంది సీతారామయ్య గుండె చప్పుడు. గంటలు గడుస్తున్నాయి. కంటి మీద కులుగు రావటం లేదు. తనని ఒంటరి చేసిన భార్య పరలోకాలకెళ్లిపోయినాటి రాత్రి అనుభవించిన వేదన గుర్తొచ్చింది. ఆ తరువాత ప్రతి రాత్రి సీతారామయ్యకు నిద్రలేని రాత్రే. తాతయ్య, నువ్వేం తింటావు? మనవరాలి ప్రశ్నతో ఈ లోకానికొచ్చిన సీతారామయ్య, నాకేం వద్దమ్మా, మీరు తినండి అన్నాడు ముభావంగా. నిప్పుల పొయ్యి మీద కాలుతున్న గోధుమ రొట్టెల వైపు మళ్ళింది చూపు. చలికాలంలో భార్య వేడివేడిగా నిప్పులపై కాల్చి ఇచ్చే జొన్న రొట్టెలు గుర్తొచ్చాయి. అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి. నాన్నా, వెళ్దాం పదా. కొడుకు మాటలతో కారు వైపు కదిలాడు సీతారామయ్య. రాత్రి 1 గంట దాటుతోంది. పక్క మీద అసహనంగా కదులుతున్నాడు సీతారామయ్య. తాతయ్య, ఎప్పుడు చూసినా మేల్కొనే ఉంటావు, నీకు నిద్ర రాదా అడిగాడు మనవడు. పాపం, ఆ పిల్లాడికి ఏం సమాధానం చెప్పగలడు? కోడలకే మరోసారి నచ్చజెప్పాలి అనుకున్నాడు. మరుసటి రోజు రాత్రి, సరితమ్మా, నాకు ఎన్నో ఏళ్లుగా ఆ నులక మంచం అలవాటైపోయింది. నా చిన్నప్పుడు ఏమీ తెలియని పసివయసులో ఆ మంచం మీదే అమ్మ పక్కలో ఆటలాడుకున్నాను. ఊహ తెలిసాక ఆ మంచం మీదే జీవితం గురించి కలలు గన్నాను. పెళ్లయ్యాక మీ అత్తయ్య కాపురనుకుచిన దగ్గర్నుంచి దుఃఖంతో గొంతు పెగల్లేదు సీతారామయ్యకి. ఆ తరువాత చివరికి నేను ఏకాకిగా మారాక వేసవిలో ఆరుబయట చల్లని గాలులు పంచుతూ, ఎముకలు కొరికే చలికాలంలో నిప్పులు కుంపటి వెచ్చదనాన్ని అందిస్తూ, ప్రతి దశలోనూ నేనున్నానని ఆసరా ఇచ్చిన నా నులక మంచాన్ని దూరం చేయకమ్మా. కావాలంటే రోజు పొద్దున లేచిన వెంటనే నేను ఆ మంచాన్ని బయట పెట్టేస్తాను ప్రాధేయపడుతూ అన్నారు సీతారామయ్య. ఏం అక్కర్లేదు. చూసిన వాళ్ళు వీళ్ళంతా మెత్తని పరుపులపై పడుకొని ముసలాన్ని కట్టి మంచం మీద పడుకోబెట్టారని మమ్మల్ని అనుకోవడానికా? నాకింకేం చెప్పకండి రుసరుసలాడింది సరిత. చేసేది లేక పిల్లల మంచం మీద చారబడ్డాడు సీతారామయ్య. గుండె లోతుల్లోంచి దుఃఖం కన్నీటి రూపంలో పొంగి పొరలుతోంది. అలా ఎంతసేపో. తెల్లవారి చాలాసేపైంది. సరిత, ఈరోజు నాన్నింకా లేవలేదా అడిగాడు శేఖర్. చీకట్నే లేచిపోతారుగా, డాబా మీద ఉన్నారేమో. నేను డాబా మించే వస్తున్నాను. శేఖర్ కంగారు చూసి సరిత కూడా వెతకడం మొదలుపెట్టింది. ఇల్లు, వీధి, పెరడు అంతా వెదిగారు. స్టోర్ రూమ్ గొల్లెం తీసుండడం చూసి తలుపు లోపలికి తోశాడు శేఖర్. తనతో తెచ్చుకున్న మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్న తండ్రిని చూశాడు. నానా, నానా అంటూ తట్టి లేపబోయాడు. కాని అప్పటికే ఆ నులక మంచం మీద శాశ్వతంగా నిద్రలోకి జారిపోయాడు సీతారామయ్య. పెద్దవాళ్లకు అన్నీ అందిస్తున్నామనుకుంటున్న ప్రతి ఒక్కరూ అసలు వారు కోరుకుంటుందేమిటో ఒక్క క్షణం ఆలోచించాలి కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.